హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం బెల్లం గవ్వలు చేసుకుందామండి, అది నా స్టైల్లో. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను కేజీ పిండితో చేస్తున్నానండి, అంటే లోటాతో కొలుచుకున్నాను. నేను లోటాతో 2 లోటాలు గోధుమ పిండి తీసుకున్నాను, అంటే కేజీ పిండి అనమాట. తీసుకున్న తర్వాత ఒక 100 గ్రాములు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ, సుజీ రవ్వ కూడా అంటారు కదండి, ఆ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే తీపి చేసేటప్పుడు కొద్ది సాల్ట్ కూడా కలుపుకోవాలి, కాబట్టి కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకుని ఆ పిండి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. అలాగే నూనె మరిగించి బాగా ఈ నూనెను కూడా పిండిలో వేసుకోవాలి. చక్కగా మరిగిందండి. ఈ విధంగా ఈ పిండినంతా, ఈ నూనె పిండి అంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా నూనె పట్టించేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ముద్ద అవ్వాలండి, చేత్తో ఇలా అంటే ఇలా ముద్ద అవ్వాలి. ఈ విధంగా కలుపుకొని చక్కగా కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకుందామండి. వాటర్ తీసుకుని చక్కగా చపాతీ పిండిలాగా స్మూత్గా వచ్చేటట్లు ఈ విధంగా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. నాకైతే చేతికి ఎక్కువైంది కాబట్టి పిండి నేను 2 భాగాలుగా చేసుకుని నేను మంచిగా స్మూత్గా మెత్తగా వచ్చేటట్లు ఈ విధంగా కలుపుకుంటున్నానండి. అంటే అర కేజీ పిండి కింద ఈ విధంగా చేసుకుని ఇలా కలుపుకోవాలి. చాలా మెత్తగా అయ్యేటట్లు, ఇదిగోండి స్మూత్గా వేలు పెడితే విధంగా వచ్చేలాగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెండో ముద్దను కూడా ఇదే విధంగా కలుపుకోవాలి. ఈ 2 ఈ విధంగా తీసుకుని నేను ఒక క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకుంటానండి. ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. చూద్దామండి. ఈ విధంగా చక్కగా మంచిగా స్మూత్నెస్ వచ్చేసిందండి పిండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం గవ్వల చెక్క ఉంటుంది కదండి, ఈ చెక్కకి నూనె రాసి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా ఈ సైజు మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజు చేసుకోవాలని, కానీ చిన్నగా చేసుకుంటేనే గవ్వలు చక్కగా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. నేను చిన్నగానే చేసుకుంటున్నాను. ఈ విధంగా గవ్వల చెక్క మీద ఈ విధంగా ఉండపెడితే ఈ విధంగా మంచిగా వచ్చేస్తుందండి. ఇలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. బెల్లం గవ్వలు అయితే చాలా బాగుంటాయండి, గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. అవన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి నేను ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక మనకి ఆయిల్కి సరిపడంగా ఆయిల్ కింద ఇవి గవ్వలు వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మీడియం మంట మీద పెట్టుకుని చక్కగా వేగించుకోవాలండి. ఇలాగా బాగా వేగనివ్వకూడదు. ఈ విధంగా లైట్ కలర్ వచ్చేటట్లు వేయించుకుంటే, ఒకసారి వేయించుకున్నవి తీసుకుని పక్కన పెట్టుకుని మరలా ఇంకొకసారి వేయించుకుంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకుని మరలా చేసుకున్నవి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. అవి కూడా వైట్ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందు వేయించినవండి ఇవి ఇంకొకసారి ఈ విధంగా వేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మళ్ళీ రెండోసారి తీసి ఇవి పక్కన పెట్టుకున్నానండి. ఇవి తీసిన తర్వాత అవి వేసుకొని వేగించుకుందాం.
ఈ ఫస్ట్ వాయి తీసాం కదండి, అవి వేయించుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి. చూసారా మంచి కలర్ వచ్చినాయండి. ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇలా ఒకేసారి కాకుండా 2 సార్లు కింద వేయించుకుంటే గవ్వ అనేది చాలా గుల్లగా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి తప్పనిసరిగా. ఇదిగోండి ఫస్ట్ తీసి మళ్ళీ వేయించుకున్న తర్వాత ఈ కలర్లో ఉన్నాయి. ముందు ఒకేసారి వేయించుకున్నవి అయితే వైట్గా కలర్లో ఉన్నాయి. రెండోసారి వేయించేసుకున్న తర్వాత ఒక బేషనీలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఒకసారి వేయించుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ ఒకసారి వేస్తున్నాను. ఇవి కూడా అదే కలర్ వచ్చేటట్లు వేయించుకుని మనకి ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగానే 2 సార్లు కింద వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి అన్నీ ఈ విధంగా బేషనీలోకి అయితే తీసేసుకున్నాను, అయిపోయినాయండి. దీనికి మనం బెల్లాన్ని పాకం పెట్టుకుందామండి. బెల్లాన్ని తీసుకున్నానండి, 1/2 కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నాను. వేసుకుని చక్కగా చిన్నగా సెదగొట్టుకుని ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ వేసుకుని అది కరిగించిన తర్వాత ఏమైనా రాళ్ళు అవి ఉంటాయి కదండి, వడగట్టుకుని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని అది మరలా స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా పాకం వచ్చేటట్లు మనం బాగా ఈ పాకాన్ని ఉడికించాలి. పాకం ఇంకా రాలేదండి, చూద్దామండి. పాకం అయితే ఇంకా కొంచెం ఉడకాలండి. ఇంకొకసారి మనం ఉడికించి చూద్దాం. పాకం అయితే ఇదిగోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ బెల్లం గవ్వలైతే చక్కగా మీరు పండగలు ఎప్పుడు తినాలన్నా పిల్లలకి ఏమీ లేనప్పుడు వండాలన్నా సింపుల్గా చాలా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి. పాకం అయితే వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొన్ని యాలకులు కొద్దిగా మిరియాలు వేసి పొడి చేసుకుని ఈ విధంగా పాకంలో వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకున్న గవ్వల్లో ఈ పాకాన్ని ఈ విధంగా వేసుకుని చక్కగా అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పాకాన్ని అంతా వేసేసుకుని ఈ విధంగా చక్కగా ప్రతి గవ్వ ఈ విధంగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఓ పావు గంట ఈ విధంగా ఉంచేస్తే చక్కగా పడతాయండి. ఈ విధంగా కలుపుకొని మనం ఈ విధంగా ఓ పావు గంట పక్కన పెట్టేస్తే పాకం అంతా ఆరిపోయి గవ్వలకు పట్టి ఇదిగోండి పావు గంట తర్వాత ఇదిగోండి చూసారా ఇలా కదిపితే చక్కగా పొడి పొడిగా అయిపోయింది. ప్రతి గవ్వ పాకం పట్టింది. ఈ విధంగా చక్కగా గవ్వల్ని ఈ విధంగా వండండి. మీరు చక్కగా ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి. చాలా బాగా అయితే గవ్వలు కుదిరినాయండి. మరి మన ఛానల్ మనకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.